కష్టపడి చదివి 10వ తరగతి వార్షిక పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ జి రవినాయక్ అన్నారు. మిడ్చల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో చేయూత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు అధ్యక్షతన విద్యా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథిగా జిల్లా కలెక్టర్ రవినాయక్, అతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు వచ్చే 45 రోజుల పాటు సెల్ ఫోన్లు పక్కన పెట్టి చదవాలని, కష్టపడి చదివి వార్షిక పరీక్షలో మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. 10వ తరగతిలో వచ్చే మార్కులు ఇంటర్మీడియట్లో ప్రవేశానికి, తాము ఎంపిక చేసిన కెరీర్కు ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థి ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలంటే కృషి, పట్టుదల ఎంతో అవసరమని, చదువుకు మించిన గొప్ప ఆస్తి లేదని, కాబట్టి ప్రతి విద్యార్థి చదువులో సత్తా చాటి మిడ్చల్ మండలంలో 100కు 100% ఉత్తీర్ణత స్థాయి సాధించాలని వారు తెలిపారు. పిల్లలు బాగా చదివి వారి కన్న తల్లిదండ్రులకు, వారు చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తేవాలని, మిడ్చల్ మండలంలో విద్యలో దిక్సూచిగా నిలవాలని వారు సూచించారు. మనం చేసే పని ఇష్టంతో చేస్తే మంచి అవకాశాలతో ముందుకు వెళ్తారని అన్నారు. సబ్జెక్టు ఫోరం ప్రతినిధులు తయారు చేసిన బిట్ బ్యాంకును ఆవిష్కరించినట్లు తెలిపారు. రోజు ఉదయం 5 గంటలకు పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు ఎలా చదువుతున్నారో తెలుసుకునేందుకు ఉపాధ్యాయులు మేకప్ కాల్ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు మోడల్ పరీక్షలు రాసి వెనుకబడిన సబ్జెక్టులపై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. 10వ తరగతిలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ అన్నారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహించిన చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరినీ కలెక్టర్ రవినాయక్ అభినందించారు. 10th క్లాస్ పిల్లలకు మోటివేషనల్ లెక్చర్ ఏర్పాటు చేస్తూ, ముఖ్యంగా మీరున్న ఫేజ్ ఆఫ్ లైఫ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. 9th and 10th క్లాస్ అంటే మీ దగ్గర నుంచి మీ పేరెంట్స్ కావచ్చు, ఈ సొసైటీ కావచ్చు, మీ టీచర్స్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. దానివల్ల ఏంటి అని అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే అది కొంతమంది గందరగోళం, అదేదో చాలా టఫ్ ఎగ్జాము, ఏదో డిఫరెంట్గా ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న ఆలోచనలో చాలామంది పడిపోతా ఉంటారు. సో ఒకటేంటి అని అంటే మీరు 9th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఎట్లయితే రాశారో 10th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా అదే రీతిలో రాయాలి. కాకపోతే ఏంటి అని అంటే దీంట్లో వచ్చిన మార్క్స్ వల్ల మీకు ఇంటర్మీడియట్ అడ్మిషన్ కావచ్చు, లేదా మీరు చూస్ చేసుకునే స్ట్రీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ మార్క్స్ మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా చదవాలి. ఆ జాగ్రత్తగా చదవడానికి, జాగ్రత్తగా ఎగ్జామ్ రాయడానికి చాలామంది మీకు హెల్ప్ చేస్తుంటారు, ముఖ్యంగా మీ టీచర్స్. ఎందుకంటే మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాము అంటే ఒక 2 ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. బట్ ఐ విల్ బి ఫోకసింగ్ మోర్ మై స్పీచ్ టువర్డ్స్ ద గవర్నమెంట్ స్కూల్ కిడ్స్. సో మనకేంటంటే ఇంటి దగ్గర కొంత చదువుకునే వెసులుబాటు, ఫెసిలిటీ, పేరెంట్స్ నిరక్షరాస్యులు ఉండడం వల్ల కావచ్చు, ఇతరతర కారణాల వల్ల కావచ్చు, ఆ ఫెసిలిటీస్ ఉండవు. దాన్ని ఫిలప్ చేయడానికి, ఆ వ్యాక్యూమ్ని ఫిలప్ చేయడానికి మన టీచర్స్ వస్తూ ఉంటారు. ఇక్కడ మీ అందరికి కూడా మార్నింగ్ 5 o'clockకి మీకు అలాట్ చేసిన మీ టీచర్ మీ పేరెంట్స్ ఫోన్కి కాల్ చేసి మీ పిల్లలు లేసారా లేదా, చదువుతున్నారా లేదా అన్నది చెక్ చేస్తున్నారా లేదా 10th క్లాస్ పిల్లలు చెప్పాలి. వేకప్ కాల్స్ వస్తున్నాయా? వెరీ గుడ్. ఒక 1 month, హార్డ్లీ a month, అండ్ దెన్ యూ కెన్ బి ఫ్రీ ఫర్ ఆల్మోస్ట్ 2-3 months. సమ్మర్ వెకేషన్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. దెన్ 2 months యూ కెన్ ఎంజాయ్. అండ్ ఇంటర్మీడియట్లో మీకు ఒక మంచి స్కూల్ కానీ, మీ మంచి అడ్మిషన్ ఉన్న మంచి కాలేజ్ కానీ అవన్నీ కూడా దొరుకుతాయి. థింక్ ఆఫ్ వాట్ ఎవర్ యూ డ్రీమ్ ఆఫ్. వెన్ యూ అచీవ్ దట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సక్సెస్. సక్సెస్ కెనాట్ బి కంపేర్డ్ బిట్వీన్ 2 persons. ఒక మనిషికి వచ్చిన సక్సెస్ని ఇంకో మనిషితోటి కంపేర్ చేయలేం. అది డబ్బుతో కంపేర్ చేయలేం, పొజిషన్తో కంపేర్ చేయలేం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం చేసే పని మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా లేదా చూసుకుంటేనే దట్ ఈస్ కాల్డ్ ది సక్సెస్. సో మీరందరూ కూడా మీ డ్రీమ్స్ని చేజ్ చేస్తూ మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటూ, వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద 10th క్లాస్ స్టూడెంట్స్.